కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం స్థానిక బీజేపీ కార్యాలయం నందు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పలూరు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల ప్రధాన పండుగ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా 3 ప్రధాన పార్టీల కలయికతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా బద్వేల్ టికెట్ బొజ్జ రోషన్నకు కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం మెజార్టీ సీట్లు సాధించి అధికారం ఏర్పాటు చేస్తుందని, కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో మరోమారు బీజేపీ అధికారం చేపడుతుందని, పలు రాష్ట్రాల్లో కేంద్ర సహాయ సహకారాలతో ఇప్పటికే అమలు చేస్తున్న కేంద్ర పథకాలతో పాటు మన రాష్ట్రంలో ఉచితంగా పేదలకు అందిస్తున్న ఉచిత ఆహార పోషణ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రానికి వస్తాయని, ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని, ప్రజలందరూ బీజేపీకి ఓటేసి వేయించి గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 7 మండలాల్లో బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్నకు ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుందని, వైసీపీ పార్టీ వలన నియోజకవర్గంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవని, నిరుత్సాహంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుందని, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఫలితంగా ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని, చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్టి శ్రీనివాసులు, బి కోడూరు మండల టీడీపీ అధ్యక్షులు పోకిరి రామచంద్రారెడ్డి, చెరకూరి చెన్నరాయుడు, నడిపి వెంకట సుబ్బయ్య, మల్లికార్జున్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మత సామ్రాజ్యానికి విడ్డూరంగా ప్రవర్తిస్తే మేమేమైతే వాళ్ళని ఏం అడ్డుకోలేము. ఆ చర్యల ఫలితం వాళ్ళే అనుభవిస్తారు. క్వశ్చన్ అడిగారు, అద్భుతమైన ఫలితాలు తేబోతున్నాం. ఇది మాకు ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు, జనసేన తమ్ముళ్ళు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బాగా పట్టాభిషేకం కట్టడానికి సిద్ధమైనారు. యువత బాగా మేలుకుంటుంది. ఇప్పుడు యువతకు దేశ రాజకీయ పరిస్థితుల మీద అవగాహన వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశంలో అగ్రగామిగా 5వ స్థానంలో ఆర్థిక దేశంగా మనం ఎదిగినాం. ఇదే కంటిన్యూ అయిపోతే రాబోయే రోజుల్లో మనము 2-3 స్థానాలు కూడా అధిగమించడానికి దగ్గరలో ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ పట్ల ప్రతి యువకుడు ఆలోచించేటువంటి జీడీపీ రేటు అద్భుతంగా పెంచుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఇది ఒక్కటే చాలండి మాకు. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనము ఉచిత బియ్యం కరోనా టైంలో ఆహార భద్రత కోసం మన భారతీయ జనతా పార్టీ మంచి నిర్ణయం తీసుకునేది మోడీ గారు. ఇప్పుడు ఇచ్చిన కరోనా బియ్యం ఉచిత బియ్యం కాకుండా ఇదే కంటిన్యూగా 5 సంవత్సరాలు ఇచ్చేటువంటి మహాభాగ్యము పేద బడుగు ఆకలి సావులు సావకూడదు, పేదోడు ఎప్పుడు కూడా అన్నాని కోసమై 10 మంది ఇళ్ళ కాడిపోయి ప్రాకులు ఆడకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్ష్యం. చాలా ఉన్నాయి. విశ్వకర్మ యోజన ఇప్పటికే చాలా మంది తర్వాత ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు మీరు కొన్ని క్వశ్చన్లు దానికి సమాధానం చెప్తారు. బొజ్జ రోషన్న గారు ఎమ్మెల్యేగా కాబోతున్నారు. మనకు విజయమ్మ గారు, ప్రీతీష్ రెడ్డి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఈరోజు అత్యంత మెజారిటీగా మన బద్వేలు తాలూకాలో ఎమ్మెల్యేగా రోషన్న గారు గెలవబోతున్నారు. అట్లా ఏమీ కాదండి. ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు. టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది స్థానిక సమస్య కాదు. అది కొంత రాష్ట్ర పార్టీ ఎక్కువ మోతాదులో జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరిగింది. మనకు జయరాములు సార్ బాగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇక్కడికి కూడా వస్తాడు. ఎవరు వాడుకునేది లేదండి. మద్దతు సంక్షేమ పథకాలు కానీ కొన్ని చట్టాలకు కానీ మద్దతు అవసరము ఇచ్చినారు. ఇంకా ఫండ్స్ అంటారా, నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు, హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల రీత్యా అధికారుల రీత్యా వాళ్ళు అడుగుతారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ రీత్యా వాళ్ళు ఇస్తున్నారు. నా పేరు తిప్పలూరు రామసుబ్బారెడ్డి, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నాను. ముందుగా మనం ముస్లిం సోదరులు ఒక మాసం రోజుల నుంచి ఉపవాస దీక్షలో ఉండి ఈరోజు ఉపవాస దీక్ష విరమించుకుంటూ రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదే క్రమంలో మేమందరం కూడా మత సామరస్యానికి పెద్దపీట వేయాలనేది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చూస్తూ ఉంది. కాకపోతే కొన్ని అవాంతులు చవాకులు అనేటి కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు ఉంటాయి. ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడో అక్కడ కొద్ది ఒక్కల త్రిపుర కావచ్చు, కేరళ కావచ్చు, చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ సందర్భాలు కూడా మనకేం తెలియవు. అక్కడ ఎందుకు జరిగింది కూడా మనకు తెలియవు. కాకపోతే ఇక్కడ దక్షిణాదిన మటుకు
అందరం కూడా సమిష్టిగా సోదరభావంతో వాళ్ళ పెళ్ళిళ్ళకు మనం పోవడం కానీ, మా పెళ్ళిళ్ళకు వాళ్ళు రావడం కానీ, వాళ్ళ పండుగలు మనం చేసుకుంటూ వాళ్ళ పండుగలకు మనకు పిలుచుకోవడం చాలామంది మేము అరుదుగా చూస్తున్నాం. ఈరోజు కూడా బద్వేల్లో రంజాన్కు సందర్భంగా ఒక మిత్రుడింటి కూడా భోజనానికి పోతున్నాం. ఎందుకంటే ఇటువంటి భావము మనకు పుట్టుకతోనే ఉంది. సౌత్ ఇండియాలో ఇటువంటి భేదప్రాయాలు ఎక్కడా లేవు. ఇది పక్కగా మీరు గమనించాల్సింది విషయము. కాకపోతే అంతర్గత ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజకీయాలు చేస్తూ ఉంటారు. కుట్రలు కుతంత్రాలు ఏ ఒకటి అట్ట చవాకులు పేలితే ఏమన్నా ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. మేము ఇప్పుడు విశ్వకర్మ యోజన కింద కొన్ని కుటుంబ మిషన్లు కానీ చాలా ఇచ్చాం. భారతీయ జనతా పార్టీ అలా ఎక్కడ భావించలేదే. ఉచిత రేషన్ ఇస్తుంది. ఎక్కడ కూడా వీళ్ళు క్రిస్టియన్, వీళ్ళు ఫలానా క్యాస్ట్ అని మేము భావించలేదే. మనమంతా భరతజాతి బిడ్డలం, భారతీయులం, మనం భారతదేశంలో ఉన్నాం. అది ఒక్కటి గమనించాలని చెప్పేసి నేను సవినయంగా ముస్లిం మైనార్టీ సోదరులకు నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏమైనా ఉంటే మమ్మల్ని దాటుకునే తర్వాత ఏదైనా దుష్టశక్తి ఏదైనా ప్రయాణం చేయాల్సింది ఉంటుందే తప్పక మా ఎరికకు కానీ మా అంచనాలకు కానీ ఎక్కడైనా వస్తే ఎక్కడికక్కడ ఖండించి వాళ్ళకు రక్షణ కవచం లాగా మేము ఉంటాం. ఇది సత్యం. ఎందుకంటే మనం ఈరోజు ఒక ఓకే పరిస్థితుల్ని తిప్పులూరు రామసుబ్బారెడ్డి నా పేరు. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల దృష్టిలో మేము భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా తీర్థం పుచ్చుకున్నాము. నా మీద ఉన్నటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షులైతేనేమి, మా శశిభూషణ్ రెడ్డి గారు అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మేడం ఆదేశాలతో ఈరోజు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అది మిత్రులకు కూడా తెలుసు. దీనికి మీకు అందరికీ ధన్యవాదాలు. మా పార్టీ పరంగా కావచ్చు, మా నాయకులకు నా మీద ఉంచిన నమ్మకానికి మా పార్టీ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. నెక్స్ట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకునేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పరిస్థితుల పట్ల కొన్ని చోట్ల కొంతమంది నాయకులకు టికెట్ల విషయంలో కూడా అక్కడక్కడ గందరగోళాలు జరిగినాయి. కాకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఒక డీఈగా వర్క్ చేస్తూ రోషన్న గారు తెలుగుదేశం పేరు ఉట్టి శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని. బద్వేలు నియోజకవర్గంలో బొజ్జా రోషన్న గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఏ విధంగానంటే ప్రజలలో అవేర్నెస్ పెరిగింది. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు సంపూర్ణంగా తెలియజేసినాము. రెండోది, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు మార్చుకొని పబ్బం గడుపుకుంటుంది అనేసి ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసగాడనే ఉద్దేశంతో ఎవరు ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు. రెండోది, అబద్ధాన్ని ఎంత అందంగానైనా చెప్పగలిగిన సమర్థుడు అనేసి ఈ మధ్య అతను పెట్టినటువంటి బహిరంగ సభలు తెలిసిపోయింది. వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని కూడా వెనకేసుకొని వస్తూ ప్రజలు చూస్తున్నారు, దేవుడు ఉన్నాడు, ప్రజలే తీర్పు చెప్తారనేసి చాలా నమ్మకంగా మాట్లాడుతూ ఉండు. ఇదంతా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండరు, ఏంటి ఈ మాటలన్నీ అనేసి. అంటే అబద్ధాన్ని లోకం మొత్తం తెలిసిపోయింది, ఎవరు చంపింది, ఎవరిని చంపింది అనేసి. ఆ విషయాన్ని తను ఏమీ తెలియనట్టు ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్టు ఆయనకు మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరు ప్రజలు స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా స్వీకరించలేకున్నారు, పులివెందుల వాసులు కూడా స్వీకరించలేకున్నారు. ఒకటి, ఎందుకంటే ఎలా గెలవబోతున్నారు? సంక్షేమ పథకాలు గతం చెప్పాను నేను. ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో లేనంత గట్టిగా ఇక్కడ ఉంటారు. సరే, అనుకోని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా 10 సీట్లు ఇవ్వాలి కాబట్టి ఎక్కడో చోట ఇవ్వాలి. ఆ ఉద్దేశం ఏదో పరిస్థితిలో మనకు వచ్చింది. లేకుంటే కానీ 100% గెలుపు. ఇప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు సన్నద్ధమవుతున్నారు. గతంలో అయితే కొంచెం బీజేపీ అంటేనే బీజేపీ అనేది ఉన్నది. అయితే హిందుత్వం కూడా అదేవిధంగా బలపడిపోయింది. రామ మందిర నిర్మాణం తర్వాత ప్రతి ఒక్క హిందువులో కూడా, నా ఇంట్లో ఈవెన్ వైసీపీ నాయకుడి ఇంట్లో కూడా నా హిందూ ధర్మం కోసము, నేను కొలిచే దేవుడి కోసం ఒక ఓటైనా వేయాలనేసి సంసిద్ధంగా ఉన్నారు. కాకుంటే వాళ్ళు బయటపడడం లేదు. ఈ అన్నిటి దృష్టి నిమగ్నం కావాలని రావడం,
ఆయన ప్రచార కార్యక్రమంలో ప్రతినిత్యము ప్రజల మధ్యనే ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అనే విషయం అతనికి తెలిసిన తక్షణం నుంచి మొత్తం నియోజకవర్గం అంతా కలియదిరిగి బొజ్జా రోషన్న అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయన్నే ఖచ్చితంగా గెలుస్తారు అనే మంచి ఊపు మీద ఉన్న సమయంలో మనకు పొత్తులో భాగంగా ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఎదురు ఏర్పడాల్సిన అవసరం పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి. ఈ అందరికీ మీకు పత్రికా విలేకరులకు కానీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా ఏర్పడాల్సిందంటే దుర్మార్గమైనటువంటి పరిపాలనను, రాక్షసతత్వంతో కూడినటువంటి పరిపాలనను అంతమొందించాలంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. అందుకు కాబట్టి 3 పార్టీలు ఏకమై ప్రజాశ్రేయస్సు దృష్టిలో ప్రజలకు సుపరిపాలన అందించాలా, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో పోయేటువంటి మనస్తత్వం మాలో ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇది అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటాను. ఖచ్చితంగా చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో మాకు క్రిస్టియన్ మైనార్టీలు కానీ, ముస్లిం మైనార్టీల మీద కానీ ఎలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా మేము ముందుంటామని చెప్పేసి ప్రెస్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. వాళ్ళకు రక్షణగా మేము ఉంటాం. వాళ్ళు కూడా మాకు రక్షణ అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో కానీ ఆ భావన రక్షణ కాదు, వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా నీడగా మేము ఉంటాం సార్. ఒక దేశం అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం కొన్ని వడంబడికలతో అప్పుడు పాకిస్తాన్ విడబోయేటప్పుడు అది ఇస్లామిక్ దేశంగా, ఇది భారతదేశంగా, లౌకిక రాజ్యంగా తీర్మానం చేయబడిన రాజ్యం ఇది. కాకపోతే అక్కడ అన్ని దేశాలు వాళ్ళకు ఉన్నా కూడా పాపం వాళ్ళు అక్కడ పేదరికంతోనో లేకపోతే బతుకు తెరువు కోసం వలసలో కొన్ని చొరబాటుదారులు జరిగినాయి. వాటిని నియంత్రించుకోవడంలో మనం ప్రధాన పాత్ర వహించాలనా లేదా? ఇప్పుడు మన ఇంట్లో ఉంటారండి, మనం కాక 10 మంది మనకు అదనంగా వచ్చి పడితే మనకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇంకొకటి కానీ రకరకాలన్నీ మనకి ఇబ్బందులు ఉంటాయా, ఉండవా? అందుకు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లోనే 10 మంది వచ్చి కూర్చొని తింటూ ఉంటారు. తినడమే కాకుండా మీ ఊర్లో చిచ్చు పెడతా ఉంటే మీరు ఊరుకుంటారా? చెప్పండి మిత్రులారా. అలాంటి కార్యక్రమంలోనే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ భారతీయ జనతా పార్టీ కాదు, ఎప్పుడో పాతకాలంలో కూడా మన్మోహన్ సింగ్ హయాంలో కూడా చర్చకు వచ్చింది. కాకపోతే వాళ్ళు సాహసోపేతంగా నిర్ణయం తీసుకోలేకపోయినారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎత్తుకుంటే అన్ని దేశాలు, ఇప్పుడు అమెరికాకు పోతాం, అమెరికాలో ఊరిక పౌరసత్వం ఇస్తున్నారా సార్? వాళ్ళు కూడా మీరు అక్కడ ఇన్ని సంవత్సరాలు మీరు జీవన పరిస్థితులు మీరు అక్కడ పుట్టిన బిడ్డకి ఇస్తున్నారు, అంతేనా కాదా? ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకునేదంటే సాహసోపేత నిర్ణయమే. దేశ భద్రత కోసం, దేశంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందించేదానికోసం మనము మన దేశాన్ని మన పౌరులకే అందుబాటులో తెచ్చుకోవాలనే ఒక సదుద్దేశం తప్పక ఇది ముస్లింలకు, క్రిస్టియన్లకు, మైనార్లకు ఎటువంటి సంబంధం లేని విషయం. మన భారతీయ బిడ్డలం. మీరేమన్నా అటువంటి వాదనతో ఉంటే వాళ్ళకి మేమేం చెప్పలేమండి.